ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 17వ వచనం: పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మరి యొక్క వాక్యాంశము, దేవునికి మనము భయపడుట. దేవునికి మనము దేవుని ఎడల భయము కలిగి ఉండుట. మనం ఒక సిరీస్గా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ఎడల భయం. యెహోవా దేవునికి గ్రీకులో ఒక మాట ఉంది, యాహ్వే. ఫెరోషియస్, భయంకరుడు, భయంకరుడు. దేవుని ఎడల లోకము భయము కలిగి ఉండాలి. సార్వత్రిక సంఘం, నేను ఏదో ఒక సంఘం కొరకు మాట్లాడతలేదు. ప్రపంచములో ఉన్న సంఘాలు సార్వత్రిక సంఘం అంటారు. దేవునికి భయపడాలి.
విశ్వాసి భయపడాలి. ఉదాహరణకు కుటుంబ యజమానిగా ఉన్న తండ్రికి కుటుంబంలో ఉన్న బిడ్డలు భయపడాలి. అలాగనే రక్షకుడు అయిన దేవునికి సర్వలోకము భయపడాలి. సృష్టి కూడా సృష్టికర్త కట వణకపోతూ ఉన్నదట. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఆయన ఆత్మ అగాధ జలాలపై అల్లాడుచున్నది అని ఆదికాండం 1వ అధ్యాయంలో సెలవిస్తున్నది. యెషయా గ్రంథములో ఆయన పరిశుద్ధుడు 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 అని ఎవరండి? సెరూపులు కెరూపులు ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. అటువంటి దేవునికి భయపడటం మాని లోకములో మనం ఏం చేస్తామంటే కొంచెం వాయిస్ రేజ్ చేసి భాష మార్చి మాట్లాడే వాళ్ళకి భయపడతా ఉంటాం. వద్దండి, దేవుడు వీటికి మార్కులేయడు. నీకు కష్టం కలిగిన నీకు నష్టం కలిగినప్పటికీ అటువంటి వారిని స్పేర్ చేయొద్దు, భయపడొద్దు. మనమందరము మంటి వారము. రాజులు, చక్రవర్తులు, దేశాధినేతలు మట్టిలో కలిసిపోయారు. వీరికి ఇవ్వబడినవి స్థిరమైనది కాదు. అసలు ఈ యొక్క ప్రపంచమే స్థిరము కాదు. అలెగ్జాండర్ ఆదేశించాడు, శాసించాడు. కానీ ఒక దినాన నేను మంటిలోకి వెళ్ళిపోతాను, ఇంత సంపాదించాను కాబట్టి నేను ప్రాణం వెడలిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్తున్నాను అని చెప్పటానికి లోకములో ఒక మంచి ఆయన హితబోధ చేయటానికి ఆ కాఫిన్ బాక్స్ నుండి 2 చేతులు బయటికి వేలాడి వేయించాడు. అంతకన్నా గొప్పవాళ్ళమా? ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వాటిని గౌరవించవద్దు, వాటికి భయపడవద్దు. అవి నీకు నాకు ఇచ్చిన దేవునికి భయపడదాం, ఆయన గౌరవిందాం. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం, దీవిస్తే దీవించబడతాం. ఎవరు ఆశీర్వదించబడతారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు గలవారు ఈలాగూ ఆశీర్వదించబడతారు. ఎందుకో తెలుసా? దేవుని ఎడల భయము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని 85వ సంకీర్తన 9వ వచనములో ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఎంత బ్రతికినా రక్షణ లేకపోతే నో యూస్. ఏమండి, ఎంత సంపాదిస్తే సుఖమే ఉంది తినటానికి లేకపోతే, తినే ఆరోగ్యం లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. రక్షణ అంటే ఏదో సెల్ఫ్ ప్రొటెక్షన్, ఏది శరీరానికి కాపుదల భద్రత కాదు. ఓ దినాన్ని ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది, నన్ను విడిచి వెళ్ళిపోతుంది. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, మత్తయి సువార్తలో మనం చూస్తే, ఆత్మను దేహమును నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడతాం. దేవునికి భయపడకపోతే ఒక దినాన్న అగ్నిలో పడతాం, అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఇక్కడ మనకు వాగ్దానాలు చేసిన వారు ఏ ఒక్కరూ కూడా మనతో ఉండరండి. ఎవరు భయపడితే వారు రక్షించబడతారు అంతే తప్ప మన కూడా ఉన్న సపోర్టర్స్ ఎవరైనా దే కాంట్ బి విత్ అస్. ఎవరు మన సపోర్టర్స్ మనతో ఉండరు, మనతో రారు. లోకములో ఉన్న కాన్సేపే, ఆ కొద్దిసేపు కూడా ఇంకా ఏదైనా మనకి ఇంకా బలమైన కారణాలు, బలమైన కష్టాలు నష్టాలు అంటే మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కాబట్టి నమ్మద్దు.
వాటికి భయపడొద్దు. అందుకని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఆ 31వ వచనంలో పౌలు శీలలను కొట్టి చెరసాలలో బంధించి తాళం వేసి బయట కావలి ఉన్నటువంటి పౌలు ఆ యొక్క శీలలకు కావలిగా ఉన్నటువంటి ఆ యొక్క శతాధిపతి లేకుంటే ఆ యొక్క సైన్యాధికారి అంటున్నాడు. అక్కడ చూసినటువంటి సందర్భాలను బట్టి పులకించిపోయే హృదయం తెరవబడి అతడు అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అంతవరకు తన ఉద్యోగమే శాశ్వతం అనుకున్నాడు, తన అధికారమే శాశ్వతం అనుకున్నాడు. తిడటానికి నోరుంది, కొడటానికి చేతులు ఉన్నాయి, వీటన్నిటిని కప్పిపుచ్చుకుంటానికి అధికారం ఉంది అనుకున్నాడు. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటాడు. చెరసాల తలుపులు తెరవబడి వాళ్ళు పారిపోకుండా లోపలే ఉన్నప్పుడట తన హృదయం బ్రద్దలైపోయింది. ప్రియులారా, దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నాడు. లోకం నన్ను రక్షించదిక, వారి దేవుడు గొప్ప దేవుడు అనుకుని అంటాడు. కొట్టినవాడు తిట్టినవాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? వాళ్ళు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. రాత్రి కాలములో బాప్తిస్మం పొందాడు. ఈ ఉదయకాలం ఒక ప్రశ్న, మనం ఎంతవరకు దేవుని ఎడల భయము కలిగి ఉన్నాం? దేవుడిచ్చే రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. లూకాసు సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములో ఉండు. మనుష్యుల యొక్క కనికరము ఎంతవరకు అంటే వాళ్ళకు నచ్చితే అయ్యో పాపం అంటారు, అంతే, నెక్స్ట్ మినిట్లో వెళ్ళిపోతారు. ఆ తర్వాత నీ ఇంటికి రారు, నేను పలకరించరు, నేను పరామర్శించరు, నీ కష్టాల్లో సహకరించారు. కానీ వాళ్ళ మాటలు హిప్నటైజ్ చేస్తుంటే నువ్వు కూడా నమ్మి మోసపోతున్నావేమో. ఈ ఉదయకాలం ఆలోచన వచ్చి, ఏ దినమైనప్పటికీ కూడా మనము ఏ విషయాలైనా కూడా వీఆర్ ఎలోన్, ఒంటరి వారమే. దేవుడు మనకు తోడు, ఆయన మనకు తోడు, ఆయన నీతో ఉన్నాడు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం అంటున్నది ఇక్కడ, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములో ఉంటూ ఉన్నది. ఎంత గొప్ప దేవుడండి! ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం. మనుష్యుల యొక్క కనికరం అయితే కొద్దిసేపే, ఇష్టమైతేనే, వాళ్ళ మాట వింటేనే, వాళ్ళు రమ్మన్నప్పుడు వెళితేనే, వాళ్ళు చెప్పినట్లు చేస్తేనే. కానీ దేవుని యొక్క కనికరం అలా కాదు. ఆయన యందు భయము కలిగి ఉన్నావా? తరతరములో ఉంటూ ఉన్నది. ముగింపుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో, దేవునికి భయపడుడే. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వెవరికి భయపడవు. సర్వలోకము కూడా దేవునికి భయపడాలి. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన మాత్రమే నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు భయపడి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి, నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవం కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు
నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడును తప్పించం. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.